హాయ్ అండి. నేనైతే యూట్యూబ్ పెట్టి అందరూ సక్సెస్ అవుతున్నారు కదా! నేను కూడా సక్సెస్ అవుతానేమో, అవ్వగలను అనేసి అనుకున్నాను. కానీ నా వల్ల అయితే కావడం లేదండి. అందుకే అంటే ఎలా ఉంటుందంటే ఒక వీడియో, ఒక షార్ట్ అప్‌లోడ్ చేస్తాము. దానికి తర్వాత ఏంటంటే దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ వచ్చారు, ఇలా అసలు మైండ్ ఫ్రీగా ఉండడం లేదనమాట. అందుకే ఇంక నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి అంటే వీలున్నప్పుడు, నాకు ఖాళీ ఉన్నప్పుడు, నాకు వీలున్నప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అయితే సక్సెస్ అయింది. లేదు అనుకోండి, ఆ వీడియో అనేది మనం ఫ్యూచర్‌లో చూసుకోవడానికి కొంచెం ఒక జ్ఞాపకంగా ఉంటుంది కదా! అని నేను డిసైడ్ అయ్యాననమాట. ఎందుకు అంటే అంత టైం నాకు లేదు. హ్మ్. వీడియో పెట్టి అది ఎంతమంది వచ్చారు సబ్స్క్రైబర్సు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇవి చూసుకుంటే అది ఆ సబ్స్క్రైబర్స్ రాక, వ్యూస్ రాక, వాచ్ టైం పెరక్క ఇంకా టెన్షన్ వచ్చేస్తుందనమాట. ఎందుకు ఆ టెన్షన్ పడడం అని చెప్పేసి ఇంకా డ్రాప్ అవుతున్నాను. ఇలా ఎప్పుడు ఖాళీగా ఉంటానో అప్పుడు వీడియో చేస్తాను, అప్లోడ్ చేస్తాను. దానివల్ల అయితే అయింది. లేదంటే లేదు. ఏదైనా సరే మన చేతుల్లో ఏమీ లేదు గదా! దేవుడు అనేది నిర్ణయిస్తాడు గదా! మనకి ఎలా జరగాలి, ఏం జరగాలి అనేది ప్రతీదీ దేవుడి చేతిలో ఉంటుంది గాబట్టి అలా నేను వదిలేస్తున్నాను. కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. వీడియో ఏదో ఒక షార్ట్ చేసి అప్లోడ్ చేయడం గట్టా చేస్తాను. బట్ అయితే అయింది, లేదంటే లేదు. అది అలా డిసైడ్ అనమాట. కానీ యూట్యూబ్‌లో సక్సెస్ అయిన వాళ్ళందరూ మాత్రం గ్రేట్ అబ్బా! ఎందుకంటే ఆ స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు. ఎంత హ్మ్, బాధపడినా సరే కష్టం అసలు. ఆ వ్యూస్ గాని, వాచ్ అవర్స్ గాని రావడం అంటే అంత ఆషామాషీ ఏం కాదబ్బా! అసలు వాళ్ళందరూ గ్రేట్ అసలు. సూపర్ అంతే.